హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో మార్నింగ్ నైట్ అంతా పడుకోలేదు. సో నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయిందనమాట. అందుకే మార్నింగ్ 5కి లేచాను. అయినా చాలా ఫుల్ హెడేక్గా ఉంది. పడుకున్నా కానీ సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఎలాగో వీడియో ఎడిట్ చేద్దామని సో వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఒక్క సెకండ్ నేను ఆగింటే నేను మొత్తం ఒక 20 మినిట్స్ వీడియో తీశాను. మంచి పీసీ చాలా అంటే చాలా బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చేసిందనమాట. వీడియో మొత్తం షూట్ చేశాను, ఎడిట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను, థంబ్‌నెయిల్ కూడా సెట్ చేశాను. కానీ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే అది యూట్యూబ్‌లోకి అప్లోడ్ అవుతుంది. జస్ట్ ఒక 2-3% అయింది. ఈలోపు నేను ఏం చేశానంటే ఇంకా నాకు మొబైల్‌లో ఉంటుంది కదా! అది డెలీట్ చేశాను. అది ఇంకా ప్రాసెసింగ్‌లో పడింది. జస్ట్ ఒక హాఫ్ మినిట్ వెయిట్ చేసింటే ఇంకా ఫుల్ వీడియో వచ్చిండేది. అసలు కళ్ళెంబట నీళ్ళు ఆగలేదనమాట. అంత బాధపడ్డాను. 20 మినిట్స్ వీడియో అండి. ఎంత కష్టపడి షూట్ చేశానంటే అంత కష్టపడి షూట్ చేశాను. ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల నాకు డెలీట్ అయిపోయింది. అసలు ఈ బాధ అయితే నాకైతే కళ్ళెంబట నీళ్ళు వచ్చేసాయి. అది ఇంకా ప్రాసెసింగ్‌లో పడింది. ఇంకా అది అప్లోడ్ కాదు నాకు అర్థమైపోయింది. థంబ్‌నెయిల్ కూడా మొత్తం ఆ పేజీదే అనమాట. అంత బాగుంది ఆ పేజీ. సో ఇప్పుడు ఇంకా ఆ పేజీ నుంచి ఇప్పుడే బయటకొచ్చాను. ఇది ఇంకొక పేజీది వీడియో తీస్తున్నాను. సో ఈరోజు మొత్తం 3 వీడియోస్ అయితే మొత్తం స్క్రీన్ రికార్డింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ అంతా ఇచ్చి థంబ్‌నెయిల్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాను. నాకు 2 అవర్స్ టైం పట్టింది. నిద్ర కూడా పోకుండా అలాగే మేల్కొని చేశాను. కానీ ఒకే ఒక్క సెకండ్‌లో మొత్తం తలక్రిందులైపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకొక పేజీ చూడడానికి స్టార్ట్ అయిపోయాం. ఇతనే అనమాట మీడియేటర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వర్షం పడుతూనే ఉంది. లోపల ఉన్నాను, బయట వర్షం పడుతుంది. ఆ వర్షం పడేది కూడా స్ప్రింకిల్‌గా చాలా బాగుండిందనమాట. ఇన్సైడ్ పడుతూ ఉండింది పీజీ లోపలికి. అది కూడా తీశాను నేను. అసలు నా టైం ఏం బాగాలేనట్టుంది. లాస్ట్ టైం కూడా ఒకసారి మిస్టేక్ చేశాను. ఇంకా నెక్స్ట్ టైం చెయ్యకూడదు అనుకున్నాను. కానీ అదే మిస్టేక్ చేశాను. అది ఒక అనుభవం అనమాట. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. ఎంత అనుకోని ఏం లాభం, గడిచిపోయిన దానిని తీసుకొని రాలేను కదా! ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తాను. ఇంట్లో ఫుల్ సపోర్టింగ్ ఉందన్నమాట. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నావు, మంచి వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి నాకు కొంచెం బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ ఎప్పటికప్పుడు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, నువ్వు చేసే వీడియోస్ ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి, అంటే లాంగ్ వీడియోస్ ఇంకా మంచి కంటెంట్ ఇస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. నేను ఎంత మంచి వీడియో పెట్టినా కానీ నాకు మా హస్బెండ్ ఇచ్చేది 10కి అవుట్ ఆఫ్ 5 అనమాట. నాకైతే చాలా బాధగా అనిపించేది. ఈసారి నేను డెలీట్ అయిన వీడియోకి 10కి అవుట్ ఆఫ్ 8 అయినా తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా పోయినాయి. కనీసం రీషూట్ చేద్దామంటే మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళాను. ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడని ఒక మెమరీ అనమాట. సో ఎంత టైం పట్టిందంటే అసలు మాటల్లో చెప్పలేను. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ 10:30కి వెళ్తే ఈవినింగ్ 6 అయిపోయింది. సో నాకు ఆ వీడియో అంతా షూట్ చేశాను. నెక్స్ట్ ఈ వీడియో తీశాను. దీనికి కంటిన్యూషన్గా ఇంకొక వీడియో, అంటే మొత్తం వచ్చేసి ఒక 4 వీడియోస్ అయితే తీసింటాను. ఇంకా నైట్ ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం లేదు. పైగా ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తే 24 అవర్స్ టైం పడుతుంది కదా! సో దానికోసమని ఫస్ట్ మనం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ ఎక్కువ చేద్దామని ఇంకా అందుకే లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టేస్తున్నాను. కొంచెం షార్ట్స్ అయితే తక్కువ పెడుతున్నాను. కానీ షార్ట్స్ కూడా పెడతాను. అది ఎప్పుడంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లాంగ్ వీడియోస్కి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్కి ఇస్తాను. ఈ విధంగా చేస్తే మనకి కొంచెం వాచ్ అవర్స్ 1K సబ్స్క్రైబర్స్ అంటే ఈజీగా ఒక 2-3 డేస్ ఈజీగా క్రాస్ అయిపోతాను. నాకు కావాల్సింది ఇప్పుడు నాకు వాచ్ అవర్స్ అనమాట. ఈవెన్ ఒక ఫాస్ట్‌గా ఒక
4000 వాచ్ అవర్స్ కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 200 ప్లస్సే ఉన్నాను. ఇంకా నాకు 4000 వాచ్ అవర్స్ కావాలంటే ఇంకా నేను ఎంత కష్టపడాలి. ఒక మంచి కంటెంట్ ఇస్తేనే కదా మనకంటూ ఒక మంచి వాచ్ టైం అనేది, సో వ్యూస్ అనేటివి వచ్చి వాచ్ టైం అనేది వచ్చేది. అందుకోసమని చెప్పేసి బాగా కష్టపడుతున్నాను. నైట్ 2 అయిపోయింది. అసలు నిద్ర పట్టలేదు. బయట మొత్తం తిరిగేసరికి అంతా పొల్యూషన్‌కి బాగా హెడేక్ ఎక్కువైపోయింది. పైగా స్నానం చేయలేదు. ఇంక అలాగే పడుకుండిపోయాను. అందుకే ఇలా అయిపోయాననమాట. ఫుల్ మార్నింగ్ నుంచి ఫీవర్‌గా ఉంది. అసలు లేసి ఏ పని చేయాలని లేదు. సో నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అప్పుడు ఇలా ఉందనమాట నా సిట్యుయేషన్. ఎక్కడైనా చూడండి పీజీలు ఒక్కటి కూడా లేవు. ఎక్కడో 2 కిలోమీటర్స్‌కి ఒకటుంది. ఏదో ఒక 2, 3 పీజెస్ అయితే చూసాము నియర్ బై. అవి వచ్చేసి ఒకే 2 లేఅవుట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే, ఒక వీధిలో వచ్చేసి ఒక 10 పీజీలు, ఇంకొక వీధిలో వచ్చేసి ఒక 10, అలా వచ్చేసి మొత్తం 20నే ఉన్నాయి. ఇంకా సరౌండింగ్ ఎక్కడ కనిపించలేదనమాట. అందుకే కొంచెం ఎందుకో డౌట్‌గా, అంటే కొంచెం భయం కదా. ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న చోట పీజీ తీసుకుంటే కొంచెం భయం ఉండదు. ఎక్కడో లోపల తీసుకొని ఫ్లోటింగ్ లేని చోట ఇంక పీజీ నడవడం లేదంటే అది మన తప్పే అవుతుంది కదా. సో అందుకోసమని చూస్తున్నాను. ఫుల్ వర్షం పడింది. సో చూడండి మొత్తం డ్రైనేజ్ అంతా పొంగిపోతుంది. నేను ఆల్మోస్ట్ గమనిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు పనులు చేపిస్తూనే ఉంటారు. అయినా కానీ ఇలా డ్రైనేజ్ అనేది వస్తూనే ఉంటుంది. నేనైతే కనుక చూసాను. ఇక్కడ షాప్స్ అన్నీ ఇంకా వీళ్ళక మామూలు అయిపోయిందనమాట. ఎప్పుడు వర్షం పడ్డము, షాప్స్ అన్నీ ఇంకా ఓపెన్‌లో చేసుకొని ఉండడం. ఇంకా రీసెంట్‌గా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. ఒక 2 డేస్ తర్వాత వరలక్ష్మి వ్రతము, రాఖీ పండగ, నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయక చవితి, ఇంకా 1 బై 1 వస్తున్నాయి కదా. సో షాపింగ్స్ అవన్నీ బాగా ఫుల్‌గానే ఉన్నాయి. పైగా వచ్చేసి ఇప్పుడైతే గనుక ఇదిగోండి ఒకే ఒక పేజీ అనమాట. ఇది చూసాము. ఆన్‌లైన్‌లో చూస్తే మంచి బాగుందనమాట. అంటే బాగా మిస్టర్ అండ్ మిసెస్ పీజీ అనమాట. కో లివింగ్. కానీ బయట నుంచే చూసాను. కానీ బిల్డింగ్ అయితే చాలా బాగుంది. అవి బాల్కనీస్ వచ్చాయి కదా, అవి లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది మాకైతే. ఆన్లైన్‌లో చూస్తే కొంచెం బాగా డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కింద ఒక షాప్‌కి ఇచ్చారు వీళ్ళు. అంటే మామూలుగా చికెన్ షాప్‌కి ఇచ్చారు. సో అది వన్ సైడు. ఇంకోటి వచ్చేసి మామూలుగా బ్రాందీ షాప్ ఉంది. సో ఇంకో పక్క వచ్చేసి పీజీ ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇలా 1 బై 1 ఉన్నాయి. సో పైన ఇది మాత్రం పీజీ అమ్మేది కాదు. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళదిని మీడియేటర్ చూపిస్తూ ఉన్నాడు. సో అప్పుడు చూశాననమాట. ఇన్సైడ్ కూడా చాలా బాగుందక్క అని చెప్పాడు. ఇంకా టైం లేదు చూడడానికి. సో అందుకే చూడకోకుండా అలాగే వచ్చేసాం మేము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ 2 షేరింగ్ ఎక్కడ చూసినా కానీ మనకి ఒక 9K అంటే 2 షేరింగ్ వచ్చేసి 12K ఉందండి. అంటే రూమ్స్ కూడా బాగా పెద్దగా ఉన్నాయి కదా. 12K 2 షేరింగ్ ఉంది. 3 షేరింగ్ వచ్చేసి 9K ఉంది. 3 షేరింగ్ కొన్ని చోట్ల 8.5, 8, 9 బిలో ఉంది. 2 షేరింగ్ వచ్చేసి ఒక 12K ఉంది. 11.5 to 12K మధ్యలో ఉంది. సో అలా కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకొక పీజీకి వచ్చాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే కనుక చూపిస్తున్నాను మీకు. కొంచెం బైక్ పార్కింగ్ ప్లేస్ ఉందన్నమాట కింద. అండ్ పైన వచ్చేసి ఇలా ఉంది మొత్తం. సో కింద ఎంట్రన్స్ అయితే కొంచెమే ఉంది. పార్కింగ్ ప్లేస్ ఉంది. అండ్ పైన వచ్చేసి మొత్తం చూపిస్తున్నాను చూడండి. సో టాప్లో వచ్చేసి మనకు కిచెన్ ఉందన్నమాట. కిచెన్ ఇదే అనమాట. పైన ఇక్కడే డ్రైయింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్ వాళ్ళు ఉండడానికి కొంచెం ఏంటంటే మనకి కార్టేషన్ చేపించారు. అండ్ పక్కన వచ్చేసి ఇటు సైడు డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనమాట. సెల్ఫ్ కుకింగ్ అవన్నీ ఉన్నాయి. సో ఫుడ్ ఏం చేశారో చూపిస్తాను చూడండి. వెజిటబుల్ రైస్ చేశారు. అండ్ వచ్చేసి పక్కన వచ్చేసి దాంట్లోకి పెరుగు చట్నీ ఉంది. అండ్ ఇటు పక్క వచ్చేసి చూపిస్తాను. చాలా బాగుంది. మేడం టేస్ట్ చేయండి అని చెప్పారు. కానీ నేనైతే ఏం టేస్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు పక్కకి వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఇప్పుడు కిచెన్. సో కిచెన్ రూమ్ మొత్తం వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తారంట. చూడండి ఎలాగుంది. సో కిచెన్ కొంచెం బాగా నీట్గానే ఉంది. అండ్ కొత్త పీజీ కాబట్టి కొంచెం బాగానే ఉంది.
అలా అనిపించింది. సో ఇది వాళ్ళకి వాష్రూమ్ అనమాట. పక్కనే ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఇంకా పక్కనే ఉంటున్నాయి. ఇది మొత్తం కిచెన్ సెటప్ అనమాట. ఇంకా బయటకు వస్తే ఇంకా ఆపోజిట్ వాళ్ళకి స్టే చేయడానికి చిన్నగా కార్టేషన్ చేయించారు. సో ఇంకా మరి నేను రిటర్న్ అయిపోయాను. సో వస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి కింద ఎలా ఉన్నాయో 2 షేరింగ్ అండ్ 3 షేరింగ్ ఎలా ఉన్నాయో చూద్దామని కిందకు వచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి టాప్ అనమాట. సో ఇక్కడ సో ఇది ఓపెన్ చేస్తే మొత్తం ఒక ఫ్లోర్ చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది ఏంటా అని. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ కూడా ఉందండి. సింగిల్ షేరింగ్ కూడా ఉంది. అంటే 2 షేరింగే మనకి సింగిల్ షేరింగ్ కింద ఇస్తారు. 2 షేరింగ్ చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఇది 2 షేరింగ్ అంట. కాకపోతే ఏమైందంటే వాళ్ళు 2 పర్సన్సే ఉన్నారంట. కార్డ్స్ ఎప్పటికైనా యూజ్ అవుతాయని ఇలా 3 బెడ్స్ అరేంజ్ చేశారంట. సో వాళ్ళకి 2 టేబుల్స్ అనమాట. సో టేబుల్స్ అలాగే చెప్పల్ స్టాండ్ 2 ఇచ్చారు. అండ్ ఇప్పుడు వాష్రూమ్. సో వాష్రూమ్ అయితే నీట్గా ఉంది. జస్ట్ 2 మంత్స్ బిల్లింగ్ కాబట్టి చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. నేను వీడియో తీస్తున్నాను చూడండి పక్కనే. ఇలాగా హాట్ వాటర్ అంటే పైన హీట్ పంప్ ఉంది. సో డైరెక్ట్గా వస్తాయి. సో ఇలా ఉంటుంది 2 షేరింగ్. ఇంకా ఇక్కడి నుంచి బయటకు వస్తే ఇంకా మిగతావి చూపిస్తానని చెప్పాడు. సో అవి చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క దానికి మెయిన్కి లాక్ ఉంటుంది. సో కీస్ దానికి ఉంటాయి అన్నమాట. అవి లాస్ట్ టైం నేను ఒకసారి పోగొట్టేశాను మా పీజీలో. అది చేయించడానికి నాకు 800 రూపీస్ అయిపోయింది. సో వాళ్ళు కీ మేకర్స్ ఉంటారు. వాళ్ళని పిలిపించి మనం చేపిస్తే అమౌంట్ తీసుకుంటారనమాట. సో అవుట్ సైడ్ లుక్ ఎలా ఉంటుంది. సో బయటకు వస్తే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంది. మాకైతే వెంటిలేషన్ బాగా నచ్చింది. సో ఇప్పుడు తీసుకునే వాళ్ళకి కొంచెం వెంటిలేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో వెంటిలేషన్ లేకపోతే సో కాక్రోచెస్ వచ్చినాయి, బెడ్ బగ్స్ వచ్చినాయి, సో స్మెల్ వస్తుంది అని కామెంట్స్. అందుకే వెంటిలేషన్ బాగుండాలి పీజీ తీసుకుంటే. ఇది వచ్చేసి 4 షేరింగ్ అనమాట. ఇలా ఉంటుంది. కబోర్డ్స్ ఓనర్ ప్రొవైడ్ చేస్తాడు. సో దానికి అమౌంట్ ఏం తీసుకోడు అనమాట మనకి. ఇలా ఉంది. అండ్ ఇటు సైడు నేను వాష్రూమ్ చూపిస్తాను. వాష్రూమ్ అన్నీ పెద్దవేనండి. చాలా పెద్దగా ఇచ్చాడు. నేనేమన్నా వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టాను. అందుకే మీకు ఇలా స్పీడ్గా కనిపిస్తుంది. లేదంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ చూస్తున్నాడు. కార్డ్స్ బెడ్స్ ఎలా ఉన్నాయి, బెడ్స్ ఏమన్నా కొంచెం స్పాంజీ టైపా లేకపోతే గట్టిగా ఉన్నాయా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి కబోర్డ్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని అవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇదంతా పక్కన అనమాట. ఇంకా 4 షేరింగ్ అయిపోయింది. నెక్స్ట్ సింగిల్ షేరింగ్, 2 షేరింగ్. 2 షేరింగ్ ఇంకా ఎందుకు తిన్నా చూపించడం. జస్ట్ 2 కార్డ్సే కదా ఉండేదని చెప్పాను. అవును మేడం అని చెప్పాడు. సో అందుకే చూడలేను మేము. సో ఇటు సైడ్ ఒక రూమ్ చూపిస్తా అని చెప్పాడు. డోర్ లాక్ చేశాడు. కానీ వాళ్ళేమో ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ 2 షేరింగ్ ఎంత ఇస్తున్నారంటే 11.5 అండి. కొంతమంది 12.5 కూడా ఇస్తున్నారు. ఆ బుక్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ మేము చూపించము. మేము చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే 3 షేరింగ్ 8.5, 8.9K 3 షేరింగ్. అండ్ సింగిల్ షేరింగ్ 20K అలా ఉంది. 4 షేరింగ్ అంటే ప్రజెంట్ తక్కువ అనమాట. 4 షేరింగ్ అయితే 7.5 అంట. బాగానే ఉంది, పెట్టచ్చు అనిపించింది. సో ఇప్పుడు అన్ని కీస్ అన్ని లాక్ చేస్తున్నాం.
ఇది ఇంకొక రూమ్ అనమాట. సో మనం అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది 2 షేరింగ్ రూమ్ అనమాట. వాళ్ళు 3 షేరింగ్ చేసుకున్నారు. ఇంకోటి అబ్బాయికి బెడ్ ఇష్టం లేదంట. సో అందుకోసమని కింద వేసేసాడు. సో మొత్తం చూసి అయిపోయింది. ఇంక అయిపోయాక ఏం చేసామంటే కిందికి వెళ్ళిపోతున్నాం. సో నేను మొత్తం వాల్స్ అవన్నీ చూపిస్తున్నాను. వెంటిలేషన్ గమనించుకోవాలి. సో పక్కన ఎంప్టీ స్పేస్ ఉందా, ఫ్యామిలీస్ ఉన్నారా, ఉంటే కనుక మనం కనీసం ఒక బిల్డింగ్ తీసుకుంటే అన్నీ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఊరికే మనం చూసినట్టు కాదు. ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్క గదికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏమన్నా అంటే రిపేర్ ఏమన్నా ఉందా అది ఇది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మనకే బెస్ట్ అనమాట. ఏంటంటే మనం తీసుకున్నాక మళ్ళీ మనం అడిగితే డబ్బులు వెనక్కి ఇవ్వరనమాట. అందుకే కష్టం. మనం తీసుకునేటప్పుడే కొంచెం డబ్బులు అవన్నీ పట్టుకొని ఇస్తే కనుక కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే కనుక అవన్నీ చూసాము. నెక్స్ట్ ఇంక ఇలా వచ్చేస్తున్నాం బయటికి. వెంటిలేషన్ చెక్ చేసుకుంటున్నాను పైనుంచి కింది దాకా. సో పీజీ అయితే జస్ట్ 2 మంత్సే అయిందనమాట ఓపెన్ చేసి. సో కొత్తగానే ఉంది. కొత్త పీజీది అయితేనే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే పాతవి అంత బాగుండవు. మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది. పైగా వేకెన్సీస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అదే కొత్త పీజీ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకోసమని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ కొంచెం అటు సైడు ఒక సెకండ్ ఫ్లోర్ వరకు అటుపక్క ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. అందుకే ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే మనకి కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంది. అండ్ ఇటు పక్క వచ్చేసి అంతా ఇదన్నమాట. సో ఇంకా కింద డౌన్ వచ్చేసి రిసెప్షన్. సో రిసెప్షన్ దగ్గర అయితే ఎలా ఉంది. వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ వచ్చింది, కానీ వీడియో అంతా బాగుందని చెప్పేసి నేను అలాగే తీసాను. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయాక నేనైతే బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఇంకా మళ్ళీ ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏమన్నా చూద్దామని చెప్పేసి అప్పటికే ఒక 3:30 అయిపోయింది. ఇంకా పనుంది అని చెప్పేసి అతను మీడియేటర్ బయటికి వెళ్ళిపోయాడు. సో మేము కాసేపు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇటు సైడ్ ఇంకా ఏమైనా పీజీస్ ఉంటాయా చూద్దామని చెప్పేసి అంతా చూస్తున్నాను. ఇంకా ఇటు పక్క మనం అన్నీ గమనించుకుంటున్నాం మేము. ఇవన్నీ ఏంటివి అంటే మామూలుగా పీజీస్ ఉండే ఏరియానా లేకపోతే కమర్షియలా ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను నేను. సో అక్కడ ఒకటి 1 కిలోమీటర్కి ఒక్కొక్క పీజీ ఉందన్నమాట. సో అలాగుంది. సో అవన్నీ చూస్తున్నాను. ఇతనే ఇంక నాకు పని ఉందిన్నా అని చెప్పేసి మాకు ఎటు పోవాలని చెప్పేసి చూపిస్తున్నాడు. చాలా లోపలిగా ఉందన్నమాట. అవన్నీ చూడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఒక బైక్లో మాత్రమే పోగలము. నడుచుకుంటా అంటే అసలు పాసిబుల్ అవ్వదు. ఆటో తీసుకుంటే 2000 5000 అవుతుంది. సో అలా గనక పోతే సో ఇటుపక్క అన్నీ చూస్తున్నాం. ఇంకా అక్కడి మొత్తాన్ని కలిపి ఆ ఏరియా మొత్తాన్ని కలిపి ఒక 5-6 ఉంటాయన్నమాట. అది కూడా పక్కన కాదు. సో కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి పీజీస్ అన్నీ. సో ఇక్కడైతే కనుక బాగా ఆకలిగా ఉంది నాకైతే. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆకలిగా ఉంది. బయటికి వస్తే ఆకలిగా ఉంటుంది నాకు. సో అందుకే మా హస్బెండ్కి చెప్తున్నాను ఎక్కడైనా కొంచెం ఆపు, ఏమైనా తిందామని చెప్పేసి. బేకరీ ఫుడ్ అయితే అవాయిడ్ చేశాను. ఇంకా ఎప్పుడో నేను తినేది. సో ఇప్పుడైతే కనుక బయట చూస్తున్నాం ఇంకా ఏదన్నా తిందామని చెప్పేసి. ఏమొద్దు జస్ట్ చిక్కీ ఉన్నింది ఒక చోట, చిన్న షాప్ దగ్గర ఆపాడు. ఒక 2 చిక్కీ తీసుకొని తినేసాము. కొంచెం కూల్ డ్రింక్స్ తాగేసాము. ఇంకా తాగేసి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా పోతూ ఉంటే వస్తూ ఉంది, పోతూ ఉంటే వస్తూ ఉంది. సో ఇలా వస్తూనే ఉన్నాయి అన్నమాట అన్నీ. సో ఎంతసేపు ఇంకా ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాను అనమాట. ఇక్కడైతే కొంచెం వ్యూ చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది.
అలా ఉంది వ్యూ అంతా. సో, నేనైతే మెయిన్‌కైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. కాకపోతే కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వర్షం పడేలా ఉంది. సో, బయటికెళ్తే కష్టం కదా అని. ఇది మొత్తం లేక్ అనమాట. సో, అటు సైడు చుట్టూ వాకింగ్ డిస్టెన్స్ అనమాట. సో, మనం వాక్ చేయడానికి బాగా వే ఉంది. అదంతా చూపిస్తున్నాను. నేను ఒక చేత్తో తీసుకొని వీడియో షూట్ చేశాను. అందుకే నాకు సరిగ్గా కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయాను. మధ్యలో ఒక పీజీ 2 పీజీస్ ఏమో కనిపించాయండి. ఇంకా మిగతాటివన్నీ ఇంకా కమర్షియల్ అనమాట అవంతా. ఇంకా ఒక చోటైతే ఆగాను. సో, అక్కడ ఏమైందంటే ఏమన్నా తీసుకుందాం తినడానికని చెప్పేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టాను. అందుకే మీకు కొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. లేదంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెం స్కిప్ చేశాను. మామూలుగా ఇవి మన నాటు సైడు మ్యాంగో అంటే ఇవి జామకాయలనమాట. మామూలుగా ఇక్కడ బయట తీసుకుంటే ఒక్కొక్క జామకాయ మనకి హాఫ్ కేజీ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇవి చిన్న చిన్నగా ఉండే అందుకో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవేమంటారో నాకు అంత ఐడియా లేదు. కానీ బాగుంటాయి. సో, జామకాయ సైడే అనమాట ఇది కూడా దాని టైపే. అందుకే కొంచెం స్వీట్ ఉందనమాట. కట్ చేసి ఇచ్చింది అక్క. తినండి సార్ బాగుంటుందని మా హస్బెండ్‌కి. అది కట్ చేసి ఇవ్వమంటే అదేదో షాక్ లేదు అలాగే తినేసేయండి అనింది. అది ఔట్ సైడ్ కదా! సో, డస్ట్ అలా ఉంటుంది ఎందుకని చెప్పేసి తినలేదు. వద్దమ్మా పర్వాలేదని. అండ్ యాపిల్స్ అయితే 220 రూపీస్ అంట. ఎందుకని 220 బయట కూడా 220నే కదంటే ఇవి నాటు సైడు ఇవి హైబ్రిడ్ కాదని చెప్పింది. ఓకే. నేనైతే అవేం తీసుకోలేదు. జస్ట్ ఇవి మాత్రం తీసుకున్నాను. తీసుకొని ఇవి జామ పండ్లు వచ్చేసి 100 రూపీస్ అనమాట. నెక్స్ట్ అవి వచ్చేసి ఒక 50 రూపీస్ ఒక హాఫ్ కేజీనే తీసుకున్నాను. 50 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా చెనక్కాయలు. అసలే వర్షం పడుతుంది కదా! కొంచెం వేడిగా ఏమన్నా తినాలనిపించింది. సో, అందుకోసం అని చెప్పేసి చెనక్కాయలైతే తీసుకున్నాను. తీసుకొని ఇంక తింటున్నాను. ఎలాగో కొంచెం సేపు వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి నేను మా హస్బెండ్ అక్కడే కూర్చోన్నామనమాట. ఇవి డ్రాగన్ అయితే ఇప్పుడైతే చాలా కాస్ట్ తక్కువ అయిపోయినాయి. సో, అదొచ్చేసి అయినా కానీ ఆవిడ 200 చెప్తుంది. ఒక్కోటి 3/4 కిలో ఉంది. ఒక 800 గ్రామ్స్ అలా ఉందన్నమాట. సో, ఎందుకంత కాస్ట్ అని చెప్పేసి నేను స్కిప్ చేశాను. ఇంకా ఆరెంజెస్ అంటే ఆబ్వియస్లీ టుడే ఇప్పుడు అంతా కోల్డ్ అయిపోయింది. ఎందుకులే అని చెప్పేసి తీసుకోవట్లేదు. ఇంకా మిగతాటివన్నీ బనానా అవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఎందుకులని ఏం తీసుకోలేదన్నమాట. సో, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను నేను. సో, ఇంటికి వచ్చాక ఏమైందంటే ఇంకా నాకు ఆ పెద్ద పీజీలో కొంచెం పని ఉండింది. సో, అక్కడ వచ్చేటప్పుడు మా తోడికోడలు వాళ్ళ బాబు ఉన్నాడు. సో, ఇంతమందిని బైక్‌లో పట్టాం కదా అని చెప్పేసి నేను బస్సు ఎక్కాను. సో, బస్సు అయితే కొంచెం వీడియో తీసుకున్నాను. బస్సు చూడండి ఎంత బాగుంటుందో. సో, ఇలా ఉంటుంది బస్సు. లేడీ కండక్టర్ అనింది లక్కీగా ఈరోజు. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు బస్సు ఫుల్‌గా ఉండేది. ఒక 5 మినిట్స్‌కి ఒక బస్సు వస్తుందండి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మూవ్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీ. యాక్చువల్‌గా అయితే నేను వాక్ చేస్తూ వస్తాను కదా! డైలీ వీడియో పంపిస్తాను కదా! సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకులే ఇంకా బస్సులో రమ్మన్నాడు మా హస్బెండ్. కొంచెం వర్షం పడేలా ఉందని. బస్సు అయితే ఎక్కాను. ఇది ఏసీ బస్ అనమాట. అందుకే కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సీట్లు కూడా బాగా నీట్‌గా ఉంటాయి. కింద ఫ్లోర్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. కొంచెం క్లీన్‌గా ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ గ్యాపే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. అలా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ కదా వర్షం వచ్చేస్తుంది. అలా ఉంది ఇక్కడ క్లైమేట్. ఇంకా నేను దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసిందనమాట. అందుకే దిగిపోతున్నాను. అండ్ వీడియో అయితే కనుక నచ్చితే లైక్ చేయండి. ఒక్క లైక్ కూడా పడడం లేదు నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా దిగిపోయాక ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియో మిస్ అయ్యేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.